వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. అఘోరీలు ఎలా జీవిస్తారు? వారు ఎక్కడ ఉంటారు? వారి జీవన విధానం ఏంటి? అసలు ఎలాంటి దుస్తులు ధరించకుండా ఎప్పుడో ఓసారి వాళ్ళు ఎలా కనిపిస్తుంటారు? అఘోరీలు నాగసాధుల మధ్య ఉండే వ్యత్యాసం ఏంటి? వీటన్నింటిపై 69 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. అఘోరీలు శ్మశానాల్లో జీవిస్తుంటారు. పాడుపడ్డ భవనాల్లో ఉంటూ పూజలు, ప్రాణాయామాలు, తపస్సులు చేస్తుంటారు. కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకోవటం వీరి దినచర్య. పుర్రెను ఆహారంగా స్వీకరించే పాత్రగా వినియోగించటం, అదే పుర్రెలో జంతువులకు కూడా ఆహార దానం చేయటం, పొడవాటి ఎముకలను దండగా వినియోగించటం, మానవ కళేబరాలను ఆహారంగా భుజించటం, శవాలతో సంభోగించటం వంటి విపరీత చర్యలు వీరి సాంప్రదాయాల్లో భాగాలు. శివుడు, పలు ఇతర దేవతలు పుర్రె ఎముకలను ధరించినట్లు అఘోరీలు కూడా ధరిస్తారు. వీరి విపరీతమైన పోకళ్ల వలన సామాన్య హిందువులు వీరిని వ్యతిరేకిస్తారు. ఇది అఘోరీలకు సంబంధించిన సమాచారం. ఇక నాగసాధువులు ఎవరికి కనిపించారు. ఎవరు చూడకుండా సూక్ష్మ శరీరంతో తిరుగుతూ మన మధ్య ఉంటారని కొందరి అభిప్రాయం. నాగసాధువులు కేవలం గాలి పీలుస్తూ, అది కూడా ఎక్కడి నుండి వస్తుందో తెలియని ప్రదేశంలో ఒంటి కాలితో జపం చేస్తూ ప్రపంచాన్ని మనోనేత్రం ద్వారా చూస్తారని, ఆపద ఎదురైనప్పుడు లేదా కొన్ని విపత్కర పరిస్థితుల్లో వచ్చి ఆపద నుండి కాపాడతారని సమాచారం. శ్రీ 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 ఆదిశంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా అరబ్లు, పార్షీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను, సాధువులను చంపుతుండేవారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు ఓ వర్గాన్ని తయారు చేశారు. ఆ వర్గమే నేటి నాగసాధువులు. మంత్రాలకు చింతకాయలు రాలనట్లే శాపాలు, ఆర్తనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని, దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగసాధువులకు అప్పగించారు. హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావధిగా వీరు జీవిస్తుండగా ఎప్పుడూ శివనామ స్మరణ చేస్తుంటారు. మంత్రాలతో పాటు అష్టశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరి మరింత తర్ఫీదు తీసుకొని ఉంటారు. నాడు హిందూ దేవాలయం మీద జరిగే దాడిని వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒకానొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తమను కాపాడమని నాటి రాజులు నాగసాధువులను వేడుకునేవారు. అంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో నాగసాధువుల బృందం వేల సంఖ్యలోని బలశాల అరబ్బుల సైన్యాన్ని ఊచకొత కోయడం చూసి నాటి పండితులు ఎంతో మంది రుద్రులు రక్తంతో విలేతాండవం ఆడినట్లుంది అని అన్నారంటే వారి పరాక్రమాలు అర్థమవుతాయి. నాగసాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకుని జీవిస్తుంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు. సబ్బు వాడటం, నూనె వాడటం లాంటివి వీరి జాబితాలో ఉండవు. రోజులో ఒకసారి మాత్రమే తినే సాధువులు రోజులో సాయంత్రం పూట కేవలం 7 ఇళ్లలో భిక్ష అడుగుతారు. 7 ఇళ్లలో ఏ కుటుంబం భిక్ష వేసినా స్వీకరిస్తారు. ఒకవేళ భిక్ష లభించకపోతే ఆ రోజు ఏమీ తీసుకోరు. నాగసాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడు కనిపించారు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగసాధువులు కుంభమేళా సమయంలో మాత్రం అక్కడికి చేరుకుంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా మధ్యలో ఎక్కడా వీరు తారాసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు పవిత్ర స్థానాలు, పుణ్య జలాలకు మరింత పుణ్యాన్ని ఆపదిస్తాయని చాలా మంది నమ్మకం. పురుషులలాగే స్త్రీలు కూడా నాగసాధువులుగా మారుతారు. అందుకోసం వాళ్ళు కొన్ని కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మహిళా సాధువులు కొన్ని విషయాల్లో పురుష నాగసాధువుల కంటే భిన్నంగా ఉంటారు.
పురుషుల మాదిరిగానే మహిళా నాగసాధువుల జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేయబడింది. రోజు పూజతో ప్రారంభమై పూజతోనే ముగుస్తుంది. ఒక స్త్రీ నాగసాధువుగా మారినప్పుడు వారిని సాధువులు లేదా సాధువులు అంటారు. ఆమెను తల్లి అని పిలవడం ప్రారంభిస్తారు. మై బడా మహిళా నాగ సన్యాసులు ఉండే అఖారా ప్రయాగ్రాజ్లోని కుంభ్లో మై బడాకు దశానం సన్యాసిని అఖారా అని పేరు పెట్టారు. నాగా అనేది టైటిల్. వైష్ణవులు, శైవులు మరియు అధ్వాసనాలు 3 వర్గాల సాధువుల రంగాన్ని ఏర్పరుస్తాయి. మగ సన్యాసులు బహిరంగంగా నగ్నంగా ఉండటానికి అనుమతించబడతారు. కానీ మహిళా సన్యాసులు అలా చేయలేరు. ఒక నాగ సాధువుకి అనేక వస్త్రాలు లేక అనేక దిగంబర్లు ఉంటారు. అలాగే స్త్రీలు సన్యాస దీక్ష చేసినప్పుడు నాగులుగా చేస్తారు. కానీ వాళ్ళంతా బట్టలు వేసుకుంటారు. మహిళా నాగ సాధువులు చాలా అరుదుగా దర్శనమిస్తుంటారు. చాలా మందికి నాగ సాధువుల గురించి అయితే తెలుసు, కానీ మహిళా నాగ సాధువులు ఉంటారని మాత్రం తెలియదు. నాగ సాధువులను అఘోరీలని కూడా అంటుంటారు. హిందూ ధర్మంలో నాగ సాధువుల వలనే మహిళా నాగ సాధువులు కూడా ఉంటారు. అయితే మహిళా నాగ సాధువులు కావడానికి కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది. వారు అనేక కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళా నాగ సాధువుల పరీక్షలు అనేక ఏళ్లు సాగుతుంది. వారు కఠినమై బ్రహ్మచారిని నియమాలు పాటిస్తారు. వారు బ్రతికి ఉండగానే తమ పిండదానం చేసుకుంటారు. శిరోముండనాన్ని కూడా చేయించుకుంటారు. అన్ని పరీక్షలు ముగిసాకే వారు మహిళా నాగ సాధువులవుతారు. మహిళా నాగ సాధువులు చాలా అరుదైన సందర్భాల్లోనే కనిపిస్తుంటారు. వారు సామాన్యులకు దూరంగా దట్టమైన అడవుల్లో, కొండల్లో, గుహల్లో ఉంటుంటారు. తమ సమయమంతా భగవంతుడి భక్తి మార్గంలో వెచ్చిస్తుంటారు. వారు అడవులు, కొండలు వదిలి అరుదైన సమయాల్లోనే జనంలోకి వస్తుంటారు. మహిళా నాగ సాధువులు చాలా వరకు కుంభమేళ, మహాకుంభమేళల్లోనే దర్శనమిస్తుంటారు. ఆ తర్వాత కనిపించకుండా పోతారు. పురుష నాగ సాధువులు కూడా తక్కువగానే దర్శనమిస్తుంటారు. అయితే పురుష నాగ సాధువుల కంటే మహిళా నాగ సాధువులే ప్రపంచం ముందు అరుదుగా కనిపిస్తుంటారు. పురుష నాగ సాధువులు సామాన్యంగా నగ్నంగానే కనిపిస్తుంటారు. అయితే మహిళా నాగ సాధువులు ప్రపంచానికి చాలా తక్కువగా కనిపిస్తుంటారు. కానీ వారు వస్త్రాలు ధరిస్తారు. అయితే అవి కుట్టని కాషాయ రంగులో ఉంటాయి. వాటిని వారు శరీరంలోని కొంత భాగానికి చుట్టుకుంటారంతే. అంతేకాదు వారు తమ నుదుటిన తిలకాన్ని ధరిస్తారు. శరీర భాగాలకు భస్మం పూసుకుంటారు. హిందూ ధర్మంలో మహిళా నాగ సాధువులకు మంచి గౌరవం ఇస్తారు. వారిని మాత అని సంబోధిస్తారు. నుదుటిపై తిలకం పెట్టుకోకుండా కేవలం కాషాయ రంగు కలిగిన ఓ వస్త్రాన్ని తలపై జుట్టుతో పాటు శరీరాన్ని కప్పి ఉంచేలా ధరిస్తారు. ఇదే మహిళా నాగ సాధువుల ఆచారం. పురుషుల మాదిరిగానే మహిళా నాగ సాధువుల జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేయబడింది. నాగ సాధువులకు ఎవరి అపార్థాలతో వారికి పని లేదు. అలంకారాలు అక్కర్లేదు. జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు. ఆహార్యం ప్రధానం కాదు. నగ్నత్వమే వారి వేషం. ఆహారం ముఖ్యం కాదు. దొరికింది తింటే చాలు. రుచితో పని లేదు. శరీరంపై మోహం లేదు. మృత్యువంటే భయం లేదు. హిమాలయ సానువుల్లో నివాసం. పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం. అడుక్కునే వాళ్ళంటూ తిట్టే వాళ్ళున్నారు. అవధూతలని అర్పించేవారున్నారు. ఎవరితోనూ వారికి అవసరం లేదు. వారు ఎవరికి అర్థం కారు. ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు. ఏమైనా అనుకోండి. పిచ్చి వాళ్ళని నిందించుకోండి. వెర్రిబాగుల వాళ్ళని వెక్కిరించండి. వంటి మీద నూలు పోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి. శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసలు నొక్కుకోండి. కుక్క పిలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి. వారికి మీ ఊసులు అక్కర్లేదు. వారికి మీ అభిప్రాయాలతో పని లేదు. వారికి లోకంతో పని లేదు. లోకం తమ గురించి ఎన్ని అనుకున్నా వారికి అవసరం లేదు. ఇంటి నుంచి బయటకు కాలు మోపితే అంతా మనల్ని చూడాలని ఎంత తాపత్రయపడతాం. ఆడ మగ తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవటం తెలిసిందే. ఒంటి అలంకారం కోసం వాడే కాస్మెటిక్స్ అన్నీ ఇన్ని కావు. పర్ఫ్యూమ్స్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. 100 గ్రాముల పర్ఫ్యూమ్ను 100 పదులైనా సరే కొనటానికి వెనుకాడు. కానీ ఇవన్నీ అక్కర్లేని జాతి ఒకటి ఉంది. మన దేశంలోనే ఉంది. మన మధ్యలోనే ఉంది. ఆ జాతికి వీటితో పనే లేదు. ఎవరితోనూ ఆ జాతికి సంబంధం లేదు. ఎందుకు ఇలా ఉంటారు? మామూలుగా ప్రపంచమంతా తమను చూస్తుందన్న జిజ్ఞాస వీరికి ఎందుకుండదు? ఎందుకు పట్టదు? మనకు తెలిసిన సిగ్గు, అభిమానం, మానవ అవమానాలు వీరికి ఉండవా? కనీసం కౌపీనం కూడా లేకుండా వీళ్ళిలా ఉండటానికి కారణం ఏంటి? సాధారణంగా మనం నిత్యం చూసే సాధు సంతులకు కాషాయం, కమండలం, దండం అస్తిత్వాలు మిగతా రెంటి మాటేలా ఉన్నా కాషాయం సన్యాసానికి ఒక విధంగా యూనిఫామ్ లాంటిది. ఎందుకంటే కాషాయం త్యాగానికి చిహ్నం. సన్యాసులు అన్నింటినీ త్యాగం చేసి వెళ్తారు. కాబట్టి సాధారణంగా వారు కాషాయాన్ని ధరిస్తారు. ఇది కామన్ ఎలిమెంట్. ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఎవరికి అంతుపట్టని సాధువుల సమాజం ఒకటి ఉంది.
అది అత్యంత రహస్య సమాజం. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో తెలియని ఆకారాల్లో ఉండే సాధు జాతి, దాని పేరు నాగ. ఆ సన్యాసులే నాగ సాధువులు. మిగతా సొసైటీతో వీరికి ఎలాంటి సంబంధం లేదు. తమ లోకల్లోనే వారు జీవిస్తుంటారు. అన్నింటినీ వదిలిపెట్టేసిన వారు, చివరకు శరీరంపై బట్టల్ని విడిచిపెట్టిన వాళ్ళు నాగ సాధువులు. వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు. ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్థానాలు ఆచరించి పుష్కరాలు పూర్తి కాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్లిపోతారు. అంతేకాదు, జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి. విడ్డూరంగా కనిపిస్తాయి. త్రిశూలాలు ధరిస్తారు, కత్తులు పట్టుకుంటారు. వాటితో వీరంగం వేస్తారు, వీర నాట్యాలు చేస్తారు, కర్రసాము చేస్తారు. కుక్క, చిలుం వంటి వాటి ద్వారా పొగాకు, నార్కోటిక్స్ వంటివి పీలుస్తారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులని పిలవటం ఏంటి? అదే మిస్టరీ. అతి కఠినమైన యోగా సాధనకు పరాకాష్ట. సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలో అవన్నీ వారు చేస్తారు. బట్టలు ధరించకపోవటమే ఒక సమస్య అనుకుంటే, కుక్క, చిలుం పీల్చటం, ఏది పడితే అది తినేయటం, వంటిని కనీసం శుభ్రంగా కూడా ఉంచుకోకపోవటం, ఇవన్నీ నిజంగా సాధు లక్షణాలేనా? అన్నీ నెగిటివ్ షేడ్సే. ఏమిటి రహస్యం? పవిత్ర గంగానది తీరంలో పుష్కరాలు వచ్చినప్పుడు మహా కుంభమేళ జరుగుతుంది. ఆ కుంభమేళ సమయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది నాగ సాధువులే. వేల సంఖ్యలో దిగంబర సాధువులు విభూతి అలంకారాలతో శివ పంచాక్షరి నినదిస్తూ రావడం ఒక అపురూప సన్నివేశం. నాగ సాధువులు పుష్కరాల సమయంలోనే జనంలోకి వస్తారు, జనానికి కనిపిస్తారు. పుష్కరాలకు ముందు కానీ తర్వాత కానీ వారు బయటి ప్రపంచానికి కనిపించారు. వారి చర్యలు విచిత్రం, వారి చేష్టలు విచిత్రం. అందుకే వారిది అత్యంత అరుదైన సమాజం. హిమాలయాలు దేవతల ఆవాసాలంటారు. నాగ సాధువులు ఉండేది కూడా ఈ హిమాలయాల పర్వత శ్రేణుల్లోనే. కాకపోతే బయటి ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను ఏరికోరి ఎంచుకొని మరీ తమ మెడిటేషన్ను కొనసాగిస్తారు. వారికి ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. విభూతే వారి శరీరాన్ని అన్నింటి నుంచి కాపాడుతుంది. చిలుం, హుక్కా వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి. వారు శివుణ్ణి, అగ్నిని ఆరాధిస్తారు. మిగతా దేవుళ్ళందరినీ పూజిస్తే వాళ్ళు స్పందించేసరికి చాలా సమయం పడుతుందట. అగ్నిని ఆరాధిస్తే, ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని అందిస్తాడట. ఆ విభూతే నాగ సాధువులకు సర్వస్వం అవుతుంది. విభూతి అంటే ఐశ్వర్యం. నాగ సాధువులకు ఈ విభూతే ఐశ్వర్యం, సర్వ సంపదలు ఈ విభూతే. పరమేశ్వరుడే స్వయంగా ధరించిన విభూతే వారికి సర్వాలంకారం. చూసే మనబోటి వాళ్లకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ వారికి అది అవసరం లేదు. అత్యంత కఠినమైన యోగ సాధన చేసి అన్నింటికీ అతీతమైన దశకు చేరుకున్న శివ సైనికులు వీరు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడిగా శివుడు పూజలందుకునే పవిత్ర పుణ్యక్షేత్రం. జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయిని కూడా ఒకటి. దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది. ప్రతిరోజు రాత్రిపూట ఉజ్జయిని శ్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుంచి భస్మరాశిని తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు. భస్మరాశి విభూతిగా మారిపోతుంది. మన శరీరమే విభూతి అని చెప్పడానికి ప్రతీక ఈ అభిషేకం. నాగ సాధువులు తమ శరీరానికి రాసుకునే విభూతి కూడా ఇదే. శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుందనటాన్ని ఎక్స్ప్రెస్ చేయటమే దీని ఉద్దేశం. సాధువుల్లో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని చెప్తారు. ఎప్పుడు ఎలా సృష్టించింది ఎవరికి తెలియదు. ఆర్మీలో ఓ రెజిమెంట్ లాగా నాగ సాధువులు ఉంటారు. వీళ్ళు శివుడికి సైనికుల్లా వ్యవహరిస్తారు. ఎవరిని దగ్గరకు రానివ్వరు. అఘోరీల్లా అతి తీవ్రంగా లేకపోయినా వీరి దారి వేరు. చాలా ఆవేశపరులు. వారి ఆగ్రహం ప్రదర్శించడానికి బెస్ట్ ఆప్షన్గా పరిగెత్తారు. ఇంకొందరు హింసాత్మకంగా కూడా మారతారు. ఆకారాలని పిలిచే వారి ఆశ్రమాల్లోకి కూడా ఎవరిని రానివ్వరు. ఎవరైనా చొచ్చుకొని పోతే అక్కడ మరింత విచిత్రమైన చర్యలు కనిపిస్తాయి. సామాన్యులకు అసాధారణమైన యోగాసనాల్లో నాగసాధువులు కనిపిస్తారు. ఆశ్రమంలోకి వచ్చిన వారిపై ముందు ఆగ్రహించిన తర్వాత అనుగ్రహిస్తారు. సామాన్యంగా కనిపించే సన్యాసులకు వీరికి అదే తేడా. అందుకే వీరిని నాగాలంటారు. సాధువులుగా మారటం తేలికే, సన్యాసం తీసుకోవటం కష్టమే. కానీ అన్ని సుఖాలను వదిలేసి ఆశ్రమ జీవితం గడపటం ఇంకా కష్టం. కానీ ఈ ఆశ్రమ జీవితాన్ని వదిలేసి, శరీరాన్ని గాలికి వదిలేసి, నిద్ర ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి
పూర్తిగా నాగలుగా మారటం ఊహించినంత తేలిక కాదు. చాలా చాలా కష్టపడ్డ తర్వాత కానీ నాగలుగా మారటం కుదరనే కుదరదు. నాగ సాధువులంటే ప్రధానంగా దిగంబర్లు. ఇదెలా సాధ్యం? జీవితాంతం ఇలా ఉండటం ఎలా వీలవుతుంది? అది మంచు కొండల్లో గడ్డకట్టే చలిలో నూలు పోగైనా లేని ఒంటిని కేవలం విభూతి ఎలా రక్షిస్తుంది? కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏ మూలకు పనికి వస్తాయి? మరి వీళ్ళెలా ఉండగలుగుతున్నారు? నిజం, ఇలా ఉండటం సామాన్యుడికైతే క్షణమైనా సాధ్యం కాదు. నాగాలుగా మారేందుకు ఈ సాధువులు చాలా నిష్ఠగా చేయాల్సి ఉంటుంది. సర్వస్వం త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్న వారు ముందుగా ఇల్లు వాకిలి వదిలేసి సాధారణ సన్యాసం స్వీకరించాలి. 6 సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. అన్ని రుచులను వదిలేయాలి. అన్ని వాసనలకు దూరంగా ఉండాలి. అన్ని సుఖాలను త్యాగం చేయాలి. అన్ని మోహాలను వదిలిపెట్టాలి. చివరకు వస్త్రాల్ని వదిలేయాలి. ఇవన్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. ప్రతి విషయం పైన ఏకాగ్రత సాధించడానికి చాలానే కష్టపడతారు. ఆ తర్వాత 5 గురువుల దగ్గర తమను తాము అన్నింటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది. 6 సంవత్సరాల బ్రహ్మచర్యంలో సాధువులు కౌపీనం అంటే లంగోటి ధరించి ఉంటారు. ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ కౌపీనాన్ని సైతం విడిచిపెడతారు. అంటే ఈ ప్రపంచంలోని సంసారం నుంచి తనను తాను నాగ సాధువు వేరు చేసుకున్నట్లని అర్థం. నేను అనే ఈగోను విడిచేయడమే నాగ సాధువుల్లోని ప్రత్యేకత. బయటి శరీరం కంటే లోపల ఆత్మ అన్నది ఒకటి ఉందని వీరు గాఢంగా నమ్ముతారు. ఆ ఆత్మే ప్రధానంగా జీవిస్తారు. మిగతా శరీరంలో వారికి పని లేదు కాబట్టి దాని గురించి పట్టించుకోరు. మిగతా ప్రపంచం కంటే చాలా పరిశుభ్రమైన జీవనం తమదిగా నాగాలంటారు. నాగా సాధువులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు, ఎక్కడికి వెళ్లరు. కేవలం కుంభమేళాలు జరిగినప్పుడే ఆ నది తీరానికి వాళ్ళు వస్తారు. పవిత్ర స్నానాలు చేసి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు నాగాలు. ఇదండి అఘోరి నాగసాధుల జీవన శైలి, వారి చరిత్ర. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 69 టీవీ.